దేవుడు ఆయన కృప చేత, ఆయన కరుణ చేత మనలందరినీ క్షేమముగా కాపాడి మరి 6వ మాసంలో మరి మొదటి ఆదివారం మరి ఆయన స్తుతించుటకు, ఆయన మహిమపరచుటకు ఆయన మనకిచ్చిన మహా గొప్ప కృపను బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన కీర్తన భాగమును మరి 130వ కీర్తన మరి మొదటి మాటను మనం చదువుకున్నట్లయితే, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. మరి 130వ కీర్తన మొదటి మాట మనం చూసుకున్నాం కదా, యెహోవా అగాధ స్థలములో నుండి మొర్ర పెట్టుచున్నాను. మరి దావీదు యాత్ర చేస్తున్న సందర్భంలో రాస్తున్న ఈ కీర్తనను మరి ఏ సందర్భంలో రాస్తున్నాడంటే, అగాధ స్థలములో వెళుతున్నప్పుడు అగాధ స్థలములో నుండి నేను మొర్ర పెడుతున్నాను. మరి దేవుని మందిరములో మొర్ర పెడుతున్నాను చెప్పలేదు, లేకపోతే ఇంటిలో మొర్ర పెడుతున్నాను, సమాజంలో మొర్ర పెడుతున్నాను, లేకపోతే ఒక కొండ ఎక్కి మొర్ర పెడుతున్నాను చెప్పలేదు. కానీ అగాధ స్థలములో వెళ్ళిపోయి దేవుడిని మొర్ర పెడుతున్నాడు. మరి తన పరిస్థితి ఎంతగానో భయంకరమైన పరిస్థితిలో యాత్ర చేస్తూ పారిపోతూ ఎక్కడెక్కడికో ఏ మరి ఒక రాజుగా ఉన్న స్థానమును విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళుతూ ప్రయాణము చేస్తూ ఉన్న సందర్భంలో రాసిన కీర్తన మరి యాత్ర కీర్తన అని కూడా మన దీనికి మరి చెప్తున్నారు. మరి దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా అగాధ స్థలములో నుండి మాత్రమే నేను నీకు మొర్ర పెట్టుచున్నాను ప్రభువా, నా ప్రార్థనను ఆలకించు ప్రభువా. నేను ఎక్కడంటే నా పరిస్థితి ఎంతగానో ఇబ్బంది కలుములో మరి ఎంతో పరిస్థితుల్లో నేనున్నాను నాయన, నా పరిస్థితిలో నుంచి విడిపించు ప్రభువా అని చెప్పి దావీదు అగాధ అడుగు భాగములోకి వెళ్ళిపోయి అగాధ స్థలములో నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళి మొర్ర పెడుతున్నాడు? దేవుని మొర్ర పెడుతున్నాడు, దేవుని అడుగుతున్నాడు, నా పరిస్థితిలో నుంచి నన్ను విడుదల కలగ చేయి ప్రభు అని చెప్పి. మరి 130వ కీర్తన 2వ మాటను మనం చూసుకున్నట్లయితే, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నీవు చెవియొగ్గి నా అర్థధ్వని వినుము. దేవుని అడుగుతున్నాడు. ప్రభువా అగాధ స్థలములోకి వెళ్ళిపోయిన ఈ దావీదు ఆ సమయాల్లో కూడా మొర్ర పెడుతూ మరి దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకించు, నా విన్నపములన్నీ కూడా నీవు చెవియొగ్గి విని నా అర్థధ్వని విను ప్రభు అని దేవుని అడుగుతున్నాడు. కొన్ని సందర్భాల్లో మనము కూడా అంటాం, నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడో లేదో, దేవుడు నా మాటలు విని నాకు జవాబు ఇవ్వట్లేదే, మరి ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు నేను ప్రార్థన చేస్తున్నాను. ఏదైనా కొన్ని మనం అడుగుతున్నప్పుడు ఒకవేళ అది ఆలస్యం అయింది అనుకోండి, మరి ఇబ్బందే, లేకపోతే ఆర్థికతో, వ్యాపారంలోనో, చదువులోనో, మరి కుటుంబ సమస్యల్లోనో, మరి ఏ పరిస్థితులైనా దేవుని దగ్గరికి వచ్చి మరి మనము కూడా అడుగుతున్న సందర్భాల్లో మనము కూడా అడుగుతాం, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు గనకే నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, నా ప్రార్థన వినకంటున్నాడేమో దేవుడు, నా అర్థధ్వని ఆయనకు వినబడట్లేదేమో అని మనము కూడా ఆ సందర్భాలు వచ్చినప్పుడు మనం కూడా అదే విధంగా ఆలోచన చేస్తూ ఉంటాం. మరి అదే విధంగా దావీదు కూడా అడుగుతున్నాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకించునైనా. మనుషులు ఎవరు వినరు ప్రభువా నా ప్రార్థన. ఎవరికి నేను వెళ్ళి ఒక రాజు స్థానంలో నేను ఉండి మరి నా పరిస్థితిని ఇతరుల వరకు నేను న్యాయము తీర్చేవాడిని, ఇతరుల పరిస్థితుల్లో ఇతరుల అన్ని విధాలుగా వరకు న్యాయాధిపతిగా ఉన్న నేనే నా పరిస్థితికి ఎవరికి నేను చెప్పుకోగలను ప్రభువా? ప్రజలకు వెళ్ళి చెప్పుకోలేను, లేకపోతే ఉన్న సైన్యానికి వెళ్ళి చెప్పలేను, భార్య పిల్లలకు చెప్పలేను, ఎవరికి నేను చెప్పుకోలేను కదా ప్రభా. నా పరిస్థితిని నా ఉన్న సమస్యనంతటిని కూడా నీకు దగ్గర మొర్ర పెడుతున్నాను ప్రభు అని నా దేవుని అడుగుతున్నాడు. ప్రభువా నా ప్రార్థన ఆలకించునైనా, నీవు చెవియొగ్గి నా అర్థధ్వని వినగలవాడు నీవే. ఎవరు వినలేరు, ఎవరు నాకు సహాయం చేయలేరు, ఎవరు నా పరిస్థితిలో నుంచి నాకు విడుదల కలగ చేయలేరు, కానీ నీవు మాత్రమే. ఈ పరిస్థితి అగాధ స్థలములోకి నేను వెళ్ళిపోయాను నాయన, అంధకార స్థలములలో నేను ఉంచబడ్డాను నాయన. నా యాత్ర ప్రయాణములో ఈ కలుగుతున్న ఈ సమస్యలన్నిటిలో నుంచి నన్ను విడిపించు ప్రభా, నన్ను కాపాడు నాయన అని దేవునికి మొర్ర పెడుతున్నాడు. మరి నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నా కూడా, నేను ఏ ఇబ్బంది కాలంలో నీవు ఉంటున్నా,
ఎటువంటి మరి దేవునికి దూరం చేస్తున్న పరిస్థితి కావచ్చు, లేకపోతే ఏదే పరిస్థితి అయినా కూడా కావచ్చు. కానీ మరి ఆ పరిస్థితులన్నిటిలో దేవునికి దూరము చేస్తున్న సమస్యలు, వాటన్నిటిలో నుంచి మనం విడుదల పొందుకోవాలి అంటే దేవునికి మాత్రమే మొర్ర పెట్టాలి. మన స్నేహితులకి వెళ్ళి చెప్పుకుంటే మనకు విడుదల కలగదండి. మన బంధువులకి వెళ్ళి చెప్పుకుంటే మనకు సహాయం పొందుకోలేము. కానీ మన అగాధ స్థలములో వెళ్ళిపోతున్న నీ జీవితమును, అంధకారములో ఉన్న నీ బ్రతుకును విడుదల కావాలి, మార్చబడాలి. వాటన్నిటిలో నుంచి, ఆ శ్రమల కాలములోంచి నీవు విడిపింపబడాలి అంటే దేవునికి మాత్రమే మొర్ర పెట్టాలి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన నీ ప్రార్థన వింటాడు. చెవియొగ్గి ఆలకించి వినడమే కాదు, కానీ నీవు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నావో, అవసరత పూర్తిగా చేస్తున్నావా, లేకపోతే దుఃఖపూర్వకంగా చేస్తున్నావా, లేకపోతే నీ ప్రాణాత్మ శరీరముతో నీ వెల్లడు బుచ్చుకుంటూ, కొన్ని సందర్భాల్లో ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా సమస్య కలిగినప్పుడు మరి ఎవరికీ చెప్పుకోలేదు. ఎవరైనా మాట్లాడినా కూడా ఎంతో ఏడుపు వస్తుంది, ఎంతో దుఃఖం, మనసంతా కూడా బాధతో నిండిపోతున్నప్పుడు ఆ బాధని ఎవరికి చెప్పుకోలో తెలియని సందర్భాల్లో దేవునికి మరి విపరీతంగా ఏడుస్తూ ఆ సమస్య ఎవరు చూస్తున్నారో, మరి మందిరంలోకి వచ్చినా ఎక్కడ ఉన్నా కూడా ఎవరున్నారని చూడం, కానీ దేవునికి మాత్రం హృదయపూర్వకంగా మన కన్నీరు దుఃఖముతో నాట్యం ఆడుతూ కూడా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆ విధమైన ప్రార్థన కూడా దేవుడు మరి విరిగి నలిగిన మనస్సుతో మనం ఏ విధంగా ప్రార్థన చేస్తామో అంటున్నాడు. నా అర్థధ్వని విను ప్రభా, నా మాట విను నాయనా, నా ప్రార్థన ఆలకించు నాయనా. ఇంకెవరున్నారు ప్రభా నాకు ప్రార్థన ఆలకించేవారు, నా సమస్యను చూసేవారు, నేను మొర్ర పెడుతున్నప్పుడు నా మొర్రను ఆలకించేవారు ఎవరున్నారని దావీదు మొర్ర పెడుతున్నారు. మరి ఆయన మనం ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తున్నాడు, మరి ఆయన ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అంటే మరి రెండో కొరింథీ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 40వ వచనములో మనం చూసుకున్నట్లయితే, 2 దినవృత్తాంతములు 6వ అధ్యాయం 40వ వచనం, నా దేవా ఈ స్థలమందు చేయబడుచు విన్నపముల మీద కనుదృష్టి ఉంచి ఉన్నావు గనుక నీ చెవి దానిని ఆలకించునుగాక. మరి ఇక్కడ మరి అడుగుతున్నాడు చూడండి ఒకసారి, దేవా నా దేవా, దేవాని కూడా అన్నట్ల నా దేవా ఈ స్థలమందు, ఈ మందిరములో చేయబడుచున్న విన్నపముల మీద కనుదృష్టి ఉంచి ఉన్నావు ప్రభువా, మరి నీ చెవులు దానిని ఆలకించును ప్రభువా. దేవుని మందిరములో మనం చేస్తున్న ప్రార్థనలు, మనం అడుగుతున్న విన్నపములు, నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ దుఃఖం ఏదైనా దేవుని మందిరములు అంట మనం ఈ స్థలమందు, ఎందుకంటే దేవుని మందిరం అంటే పరిశుద్ధమైనది. దేవుని మందస్సుము దగ్గర, దేవుని బలిపీఠము దగ్గర ఎప్పుడైతే నువ్వు కన్నీరు కార్చి నువ్వు దేవుని అడుగుతున్నావో, నీ సమస్యల్లో నుంచి విడుదల కలగాలని, నువ్వు అనేకమైన విధాలముల ఆశీర్వదింపబడాలని, నీ చుట్టుపక్కల బంధింపబడిన బంధకములో విడుదల పొందుకోవాలి అంటే దేవుని అడగాలి. దేవుని మందిరములో విన్నపములు దేవుని కనుదృష్టితో చూచేవాడుగా ఉంటాడు. నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఏ రీతిగా దేవుని అడుగుతున్నావో ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. చూడడమే కాదు కానీ ఆయన చెవిని వింటున్నాడంట. చాలాసార్లు ఎవరైనా మన సమస్యలు చెప్తున్నారనుకోండి, ఏదైనా మనకు చెప్తున్నాడు, వినలేనట్టు కొంతమంది వింటారు. ఈ చెవుతో వింటారు, ఈ చెవుతో విదిలేస్తారు. కొంతమంది నిర్లక్ష్యంగా వింటారు. ఏమోలే ఆ బాధ ఏదో చెప్పుకుంటుంది, ఆయన బాధ ఏదో చెప్పుకుంటున్నాడు, వినాలి అనే దృష్టితో కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే వారు ఏ సమస్య చెప్తున్నారని ఇంట్రెస్ట్గా వినడానికి ఇష్టపడతారు. మరి అంతకంటే నిన్ను పోషించి, నిన్ను సృజించి, నిన్ను కాపాడి ఇంతవరకు ఆయన రెక్కలలో భద్రపరుచుకున్న దేవుడు, మరి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ స్థలమందు దేవుని మందిరములో చేయబడిన విన్నపముల మీద నీ కనుదృష్టి ఉంచి ఉన్నావు గాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. ఎప్పుడైతే నువ్వు చేస్తున్న ప్రతి పరిస్థితుల వైపు దేవుడు చూడడానికి ఇష్టపడుతున్నాడు. మందిరమునకు వచ్చినప్పుడు మనం నిర్లక్ష్యంగా, మరి అజాగ్రత్తగా మనం ఉండకూడదండి. దేవుడు నాతో ఉన్నాడు, ఈ దేవుడు ఈ మందిరములో ఉన్నాడు
అని ఒక భయము కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో, ఏదో వస్తున్నాం వెళుతున్నాం మందిరంలోకి వెళ్ళడం రావడం కాదు, కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మరలా బయటికి వెళ్ళకంట, ఏ మాట అయితే నేను మిస్ అయిపోతానో, ఏ ప్రార్థన నేను వినకంట అయిపోతానో, ఏ పాట నేను పాడకంట అయిపోతానో, ఏ ప్రార్థన నేను చేయకంట వారితో పాటు ఏకీభవించకంట నేను ఒకవేళ నా సమయాన్ని దొంగిలించుకుంటున్నానేమో అని ఒక భయము కావాలి. దేవుని మందిరం పైన ఒక ఆశ కావాలి, దేవుని ఇంటి పైన ఒక తృష్ణ కావాలి. అప్పుడే దేవుడు నీ విన్నపమును వింటాడు. నీ విన్నపముల మీద కనుదృష్టి ఉంచి ఉన్నాడు దేవుడు. నీవు చేసే ప్రతి విజ్ఞాపన పైన, ప్రతి ప్రార్థన పైన చెవియొగ్గి ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏ సమయాలలో మరి ఏ స్థలములలో మనం ప్రార్థన చేస్తే మన దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడంటే, మరి 130వ కీర్తన 4వ మాటను మనం చూసుకున్నట్లయితే, ఆయనను జనులను యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరికెను. ఏమి దొరుకుతుందండి? దేవుని మందిరం. మరి ఇందాక చెప్పి ఉన్నాను, దేవుని మందిరమునకు వచ్చినప్పుడు భయముతోను భక్తితో రావాలి. మరి అన్యులుగా ఎంతో మంది వారు ఏం చేశారు? చక్కగా మరి 40 రోజులు మాలలు వేస్తారంటే 4 గంటలకే లేచిపోతారు. చక్కగా మంచి ఆ చల్లటి చలికాలం అండి. మనమైనా మరి అలా ఉండలేదు, కానీ వారి చల్లటి ఆ చలికాలంలో మరి స్నానం చల్లనీళ్ళే పోసుకొని మరి దేవుని వారు పూజలు చేసుకుంటారు. ఆ తడి బట్టలతోనే, మడి బట్టలతోనే వారు పూజలు నిష్ఠగా చేస్తారు. మనమైనా మరి అవన్నీ పాటించట్లేదు. మనం దేవుని మందిరానికి ఈ వారం వెళ్ళకపోతే ఏమనుకుంటారు? పాస్టయ్య ఏదో ఒక షాక్ చెప్పొచ్చులే, మరి మొదటి ఆదివారం మరి ఎంతమందిగా మనం రాలేకపోతున్నాము అంటే దేవుని పైన భయము లేదో, మరి దైవ సేవకుల పైన మరి ఏమీ లేదనేది మీకే తెలియాల. మరి దేవుని ఇంటి పైన ఆశ లేనప్పుడు మనం ఎన్నెన్నో కోల్పోతుంటాం. దేవునిపై ఆశ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దేవుని ఇంటిపైన ఎప్పుడైతే ఒక మనసు, దేవుని పైన ఆశ లేనప్పుడు మనం ఎంత సంపాదించినా చిల్లి సంచులో పోస్తున్నట్టేనండి. మన పనులు, మన బ్రతుకు, మన మట్టిలోకి వెళ్ళినంత వరకు ఉంటాయి, కానీ దేవుని మందిరము రాదు మరలా. సమయం ఉండనప్పుడే మన సమయాన్ని వినియోగించుకోవాలి. దినములు చెడ్డవగా ఉన్నాయి. ఈ రోజు ఉన్నవారు రేపు ఉంటారో. మరి ఎండాకాలంలో ఇప్పటికి మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఎండల వేడికి 53 మంది చనిపోయారు. కానీ మనకు అటువంటి అపాయములు కలుగుతున్నాయా? మనము పనులు చేసుకున్నాం, వ్యాపారములు చేసినాం, అన్ని చేసినాం, కానీ మనకి ఎందుకు కాపుదల దేవుడు ఇచ్చాడంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు గనక, నిన్ను ఆయన రక్తములో కని ఉన్నాడు గనక, ఆయన బిడ్డవ గనక ఇంత ఎండైనా, ఇంత వేడితనం వచ్చినా మరి ఎవరెవరు ఎక్కడ చూసినా పడిపోతున్నారు, భయంకరంగా మరణం అయిపోతున్నారు. కానీ వారికి లేని కాపుదల నీకెందుకు దేవుడు ఇచ్చాడంటే నీవు ఆయన బిడ్డగా ఉన్నావు గనక. కానీ మనం ఏం చేస్తున్నామంటే మరి ఆయన దగ్గర దేవుని ఆయన జనులు యందు నీ యందు భయభక్తులు నిలుపునట్లు దేవుని యొద్దకు వచ్చినట్టయితే మనకు క్షమాపణ దొరుకుతుంది. మనకు క్షమాపణ కావాలి. మనకు క్షమించే దేవుడు. నీ నా దోషములను, నా పాప జీవితమును ఆయన క్షమించాడు గనకే ఈరోజు నువ్వు క్షేమంగా బ్రతకగలుగుతున్నావు. లేకపోతే సాతాను చేతుల్లో నువ్వు బంధింపబడి ఎంతో భయంకరమైన జీవితములు అనుభవించవలసిన నీవు ఈరోజు క్షేమముగా నీవును, నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, కుటుంబము కలిసి సంతోషంగా ఉంటున్నావంటే ఆయన క్షమించే దేవుడి దగ్గరకు నువ్వు వచ్చావు గనక, ఆయన క్షమించే దేవుడి దగ్గర నీవు నిలిచి ఉన్నావు గనకే ఆయన క్షమాపణతో నిన్ను ఆదరిస్తున్నాడు. మరి యెషయా గ్రంథం 55:7 వచనంలో మనం చూసుకున్నట్లయితే, భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు మన దేని వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడంట. ఇక్కడ 2 మాటలు మనం చూసుకున్నట్లయితే ఆయన వైపు ఆయన వారు ఎందు జాలి పడతారంట. ఎవరు అంది అండి? దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు భయముతో, భక్తితో, దేవుని యందు ఆసక్తి కలిగి, దేవుని ఇంటిలో నాకు క్షేమం ఉంది, దేవుని మందిరములో నాకు ఆరోగ్యం ఉంది, దేవుని ఇంటిలో నాకు ఆశీర్వాదం ఉంది అని ఎప్పుడైతే నీవు ఒక ఆశ కలిగి నువ్వు వస్తావో అప్పుడు నీ ప్రతి పాపమును, ప్రతి దోషమును క్షమించి
ఆయన వైపు నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు ఎదురు చూస్తూ ఉంటావో, ఆయన ఎడలు ఎప్పుడైతే నువ్వు తిరిగి ఉంటావో, మన దేవుని వైపు మనం తిరిగి ఉన్న ఎడల ఆయన మన పట్ల జాలి పడతాడంట. మన జాలి ఎంత అండి? మన ప్రేమ ఎంత? మనం ఎంత క్షమించగలం? కానీ దేవుని జాలి, దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ నువ్వు పొందుకున్నప్పుడు నీ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. మరి ఈ నూతన మాసములో మరి మొదటి దినమున దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు నీవు జాలి పడే దేవుని నువ్వు కలిగి ఉన్నావా లేదా? తర్వాత మన దేవుని వైపు నువ్వు తిరిగిన ఎడల ఆయన బహుగా నిన్ను క్షమిస్తాడంట. క్షమించుతానులే పో అనే దేవుడు కాదు, బహుగా నిన్ను క్షమిస్తున్నాడు. ఏదైనా మనం చూడండి, వస్తున్నాంలే అనేది వేరుంటుంది, అమ్మ వస్తున్నాం పోమ్మ అనేది వేరుంటుంది. మాటలు రెండు అర్థాలు. వస్తున్నానులే అంటే ఎలా ఉంటుంది? కోపముతో చెప్పినట్టు ఉంటుంది. వస్తున్నానమ్మా పద అంటే ప్రేమతో చెప్పినట్టు ఉంటుంది. మరి జాలి పడాడు, క్షమించాడు, కానీ బహుగా కూడా నీ దోషములు, నీ పాపములు భరించి ఆయన ఇంకా ఇంకా ఎదురు చూస్తూ నిన్ను క్షమించడానికైనా ఇష్టపడుతున్నాడు. అటువంటి మరి యెషయా భక్తుడు అంటున్నాడు, భక్తిహీనులను తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. ఆ మార్గాలలో మనం నడవకూడదండి. భక్తిహీనులు మార్గాల్లో మనం నడవకూడదు. దుష్టుల తలంపుల చేత మనం ఆలోచన చేయకూడదు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏ విధంగా నన్ను ఆశీర్వదించుతున్నాడో, దేవుడు మార్గంలో నేను ఎలా నడుస్తున్నానో అనేది మనలో కావాలి. మరి యెషయా భక్తుడు అదే అంటున్నాడు, ఆయన వారు యందు జాలి పడినట్లు మనము కూడా దేవుని వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించే దేవుడుగా ఉన్నాడు. మరి 130వ కీర్తన 5వ మాటను మనం చూసుకున్నట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. మరి యెహోవా కొరకు కనిపెట్టుకునే వారంగా ఉంటున్నామా? దేవుని మందిరం ఆదివారం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నేను మరి పెందలకాడే మరి దేవుని సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు పెందలకాడే ఆ స్త్రీ ఎందుకు వెళ్ళిందంటే, దేవుని ఎప్పుడు చూస్తాను, దేవుని ఎప్పుడు నేను వెతుకులాడుతూ పరుగులెత్తుకొని వెళ్ళింది. మనం ఆ విధంగా వెళుతున్నామా? ఆదివారం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తొందరగా నేను నా పనులన్నీ ముగించుకొని నేను చక్కగా దేవుని మందిరానికి వెళతాను. దావీదు వలె నేను కూడా దేవుని ఆరాధిస్తాను. దావీదు వలె నా సమస్యలు ఎన్ని ఉన్నా, అగాధ స్థలములలోకి వెళ్ళిపోతున్న నా పరిస్థితులు, నేను దేవునికి మాత్రమే మొర్ర పెడతాను. నా ప్రార్థన ఆలకించే ప్రభుతో నేను కలిసి జీవిస్తానని ఏ రోజైనా మనం ఆశ కలిగి ఉంటున్నామా? మరి యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారులారా, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద ఆశ పెట్టుకుంటున్నాడు దావీదు. దేవుని మాట కొరకు ఏ రోజైనా మనం ఆశ పెట్టుకున్నామా? ఈ నెల వాగ్దానాలు ఏంటో, ఈ వారం వాగ్దానం ఏంటో, ఈ రోజు నాతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో అని ఆశ మనలో ఎప్పుడైతే ఉందో, అప్పుడు దేవుని ఆశీర్వాదం నువ్వు సమృద్ధిగా పొందుకుంటావు. నీ పరిస్థితులు బట్టి మనం భయపడిన అవసరం లేదండి. ఎందుకంటే వాటన్నిటిలో నుంచి విడుదల కలగ చేయవాడు. మరి అగాధ స్థలములోకి వెళ్ళిపోయిన దావీదును విడిపించాడు దేవుడు. ఎందుకంటే దేవునిపై ఆనుకొని ఉన్నాడు, దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు. మరి భక్తుడు ఎలా అంటున్నాడు అంటే, 130వ కీర్తన 6వ మాటను చూసుకున్నట్లయితే, కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుతున్నదంట. కావలివారు మరి ఉదయం ఎప్పుడైతుంది, రాత్రి ఏదైనా సెక్యూరిటీ జాబ్లో ఏదైనా నైట్ డ్యూటీలు చేస్తున్నప్పుడు వారు అంటారు, రాత్రి ఎప్పుడైతుంది, ఉదయం ఎప్పుడైతుందని ఎక్కువగా వారు తెల్లవారిందా, ఈ టైం అయిందా, నేను నా ఇంటికి వెళ్ళాలి అని ఆశతో వారు ఎదురు చూస్తూ ఉంటారు. అంతకంటే ఎక్కువగా కూడా దేవుని కొరకు నువ్వు కనిపెట్టాలంట. ఎందుకంటే తన రక్తములో నువ్వు కడగబడ్డావు. ఆయన రక్తమునిచ్చి, ఆయన ప్రాణమునిచ్చి నిన్ను నన్ను కని ఉన్నాడు.
తల్లి అయినా 9 మాసములే కని ఉంటుంది, మరలా పెంచుతుంది. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మరలా వాడు బ్రతుకు వాడి పరిస్థితే. కానీ దేవుడు మాత్రము నువ్వు తల్లి గర్భములో పిండముగా ఏర్పాటు చేయబడక ముందే ఎరిగి ఉన్న దేవుడు, నువ్వు ముదిమ వచ్చి మరలా మట్టిలోకి వెళ్ళినంత వరకు కూడా నిన్ను కాపాడే దేవుడు. కనురెప్ప కంటే ఎక్కువగా నిన్ను కాపాడుతాడు. కొన్ని సందర్భాల్లో నీ కనురెప్ప కూడా నిన్ను కాపాడలేదు, కానీ దేవుడు ప్రతి క్షణము ఆయన రెక్కల కింద కాపాడుకుంటూనే ఉన్నాడు. అటువంటి కాపాడిన దేవుని కొరకు నువ్వు ఎక్కువ ఆశ కలిగి ఉండాలి. మరి 123వ కీర్తన మరి 2వ మాటలు చూసుకున్నట్లయితే, దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టును చూచుచున్నట్లు మన దేవుని యొద్ద యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దాసి కన్నులు ఎవరిదైనా పని చేస్తున్నప్పుడు ఏ అధికారి అయినా ఏ యజమానుడైనా ఏదైనా ఇస్తారేమో, ఏ విధంగా నెల జీతం కాక ఏదైనా బోనస్ ఇస్తారేమో, వ్యాపారములు ఇంకా సమృద్ధిగా ఏదైనా కొనినప్పుడు ఇంకా ఇస్తారేమో, నేను కష్టపడిన కష్టార్జన కంటే ఇంకా ఎక్కువ ఏదైనా వస్తాదేమో, ఏ విధంగా పని చేస్తున్నప్పుడు ఎదురు చూస్తూ ఉంటామో, దేవుని మాట కొరకు దేవుని సన్నిధి కొరకు మనము కూడా ఆ విధంగా ఎదురు చూసే వారంగా ఉండాలి. అప్పుడు దేవుని కన్నుల వరకు ఆయన కరుణించే వరకు కూడా నువ్వు ఎదురు చూస్తూనే ఉండాలి. ఆయన కన్నులు ఎప్పుడు నా వైపు చూస్తాయి. దావీదు మరి అదే విధంగా అడుగుతున్నాడు, ఎప్పుడు ఆయన కనికరం నేను పొందుకుంటాను, ఎప్పుడు ఆయన కన్నులలో నేను ఉంటాను, ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు నన్ను దీవిస్తాడు, ఎప్పుడు నాకు క్షమాపణ దొరుకుతుంది, ఎప్పుడు ఆయన జాలి నాపై కలుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ రోజైనా ఎదురు చూసే మార్గంలో ఉన్నావా? ఒక దావీదు స్థానంలోకి నువ్వు వెళ్ళిపోతే మరి దావీదు పడిన వేదన, దావీదు పడిన శోధన, దావీదు పడిన కష్టము మనకు అనుభవం తెలుస్తూ ఉంటుంది. మరి మన ఎందుకొరకు మనం కనిపెట్టుకుని ఆయన ఏ మార్గంలో మనం ఉన్నామంటే, మరి కీర్తన 130 కీర్తన 7వ మాటను చూసుకున్నట్టయితే, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరికెను, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుందండి? ఇజ్రాయేలు, ఓ ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్దకు వస్తే నీకు కృప దొరుకుతుంది. ఆయన యొద్ద నువ్వు వెళ్ళినప్పుడు సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. కృప లేకపోతే మనం బ్రతకలేమండి. ఈరోజు మనం బ్రతికినామంటే దేవుని కృప. మనం దేవుని మందిరానికి వచ్చామంటే దేవుని కృప. నీ వ్యాపారంలో సమృద్ధి వ్యాపారం జరుగుతుందంటే దేవుని కృప. నీ పరిస్థితి అంతా విడుదల సంపూర్ణంగా కలుగుతుందంటే దేవుని కృప. ఆ కృప దొరకాలి అంటే దేవుని యొద్దకు నువ్వు రావాలి. తర్వాత ఆయన యొద్దకు వస్తుంటే ఏం దొరుకుతుందండి? సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. విమోచన లేని మన జీవితాల్లో, ఆశీర్వాదం లేని మన బ్రతుకులలో, బ్రతుకు మారాలి అంటే మొదట మనం మారాలి. మనం మారాలి అంటే యేసయ్య దగ్గరకు మనం రావాలి. యేసయ్య దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు నీకు కృప దొరుకుతుంది, నీ జీవితమునకు రూపం మారుతుంది, నీ బ్రతుకు ఒక విలువ మారుతుంది. అప్పుడు యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు సంపూర్ణమైన విమోచన చేత ఆయన పరలోక రాజ్యములోకి వెళ్ళడానికి సిద్ధపరుస్తూ ఉంటాడు. మరి ఆయన యొద్ద కృప దొరకడుతుంది. కాబట్టి ఆయన కొరకు మనం కనిపెట్టుకునే వారంగా ఉన్నప్పుడు సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. అటువంటి ఆశీర్వాదం నీవు ఒక దావీదు స్థానంలోకి వెళ్ళిపోయిన దావీదుతో నీవు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో, దావీదు దగ్గరికి వెళుతున్నప్పుడు కృప దొరకడమే కాదు, విమోచన దొరకడమే కాదు, క్షమాపణ దొరకడమే కాదు, జాలి దొరకడమే కాదు, కానీ సమస్తము కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అవన్నీ నువ్వు పొందుకోవాలి అంటే మరొక కుమారుడు అంటున్నాడంట. చిన్నతనం నుంచి కూడా అయ్యా దైవజనుడు వచ్చి మరి ఒక విశ్వాసుల కుమారుడు, అయ్యా మందిరానికి రానాయన అంటే టైం లేదు పాస్టర్ గారు అన్నాడంట. సర్లే మరొక వారం వస్తాడేమో అని మరలా ప్రతి వారం ఎక్కడ కనబడుతున్నా చెప్తున్నాడంట, సమయం లేదు పాస్టర్ గారు, టైం లేదు పాస్టర్ గారు, ఇదే మాట చెప్పుకొని వస్తున్నాడంట. పెద్దవాడు అయిపోయిన తర్వాత కూడా పోనీలే ఇప్పుడైనా మారుతాడేమో, ఇప్పుడైనా వస్తాడు కదా అని చెప్పి, అయ్యా నాయనా దేవుని మందిరానికి రానాయనా, యవనస్తుడిగా ఉన్నావు, మందిరానికి చిన్నప్పటి నుంచి రమ్మన్నా కూడా ఒకరోజు నువ్వు రావడానికి ఇష్టపడవు, ఇప్పుడైనా రానాయన అంటే ఇప్పుడు కూడా నాకు మందిరానికి టైం లేదు పాస్టర్ గారు అన్నాడంట.
సరేలే ఏదో ఒక రోజు ఆయన వస్తాలని చెప్పి ఈయనైతే ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. కానీ ఒక రోజు భయంకరమైన యాక్సిడెంట్ అయి చనిపోయాడంట. మందిరానికి రమ్మని చెప్పినా కూడా రాకపోవడంతో వెళుతూ వెళుతూ తన మార్గంలో భయంకరమైన యాక్సిడెంట్ అయి చనిపోయాడంట. చనిపోయిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఆహా నేను చనిపోయాను కదా, డైరెక్ట్ నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, మరి మా అమ్మ నాన్న అందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా అని అనుకున్నాడంట. కానీ ఇంకా డైరెక్ట్గా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నరకంలోకి వెళ్ళిపోయాడు. పరలోకానికి ఏ రోజున మందిరం ముఖం చూస్తే కదా దేవుడైనా కొన్ని క్షమాపణ దొరుకుతాడు, జాలైనా పడతాడు. ఏ రోజు మందిరం ముఖం చూడనప్పుడు ఏం చేస్తాడు? డైరెక్ట్గా మరి నరకంలోకి వెళ్ళిపోయాడంట. నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండవలసింది కాదు అని చెప్పిన తర్వాత సరేలే అని పరలోక రాజ్యానికి కూడా కొంత వచ్చాడంట. వచ్చిన తర్వాత యేసు ప్రభుని అడుగుతున్నాడంట, అయ్యా అయ్యా నేను నీ కుమారుని కదా, చిన్నతనం నుంచి నీతో నేను దేవుడిని నమ్ముకున్న కుటుంబంలో ఉన్నవాడిని కదా, మరి నేను కూడా నేను పరలోక రాజ్యానికి రావద్దని ఇక్కడ ఉన్న అక్కడ దూతలందరూ చెప్తున్నారు, రాకూడదని. ఏంటయ్యా నేను అనేసి అంటే నాకు దేవుడు అంటున్నాడంట, అయ్యా నీవెవరో నాకు తెలియదు, నాకు టైం కూడా లేదు అంటున్నాడంట. దేవుడికి టైం లేకపోవడం ఏంటండి? మందిరానికి రావడానికి మనకు టైం లేనప్పుడు నీవు పరలోక రాజ్యంలో ఆయన చేర్చుకోవడానికి కూడా ఆయనకు టైం ఉండదు, సమయము కూడా ఉండదు. సమయం ఉండినప్పుడే దినములు చెడ్డవు గనక ఆ దినమును మనం ఉపయోగించుకోకుండా మన పనులు మన పరిస్థితులు మన ఇంట్లో ఉంటూ ఫ్యాన్ల కింద కూర్చొని టీవీలు చూసుకుంటూ మనము ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటే దేవుడు కూడా ఒక రోజు అడుగుతాడు. ఆ కుమారుని అడుగు దేవుడు ఒక్కటే, నాయనా నీవెవరో నాకు తెలియదు, నా పరలోక రాజ్యంలోకి రావడానికి నీకు సమయము లేదు, నాకు టైం కూడా లేదు నైనా నీతో మాట్లాడడానికి. ఆ కుమార్తో మాట్లాడిన దేవుడు నీ నాతో మాట్లాడడా? మనము కూడా ఒక్కటే తీర్మానం తీసుకుందాం, నిజమేనైనా నీ మందిరము కంటే నాకేది ఎక్కువ కాదునైనా, నీ తర్వాతే నాకు అన్ని అని ఎప్పుడైతే నువ్వు ఒక తీర్మానం తీసుకుంటావో నీవు కూడా పరలోక రాజ్యం వెళ్ళడానికి ఇష్టపడతాడు, దేవుడు చేర్చుకుంటాడు. లేదు అంటే ఆ కుమారుడు వల్లే నరకములో ఆ అగ్గి ఆరక పురుగు చావక నిత్యము కాలిపోతూ బాధపడే వారంగా ఉంటామో మరి ఏదనేది మనమే తేల్చుకుందాం. ఆరాధనకు వెళుతున్నా నీవు నేను కూడా ఒక తీర్మానం తీసుకుందాం. అగాధ స్థలంలోకి వెళ్ళిపోయిన నా జీవితమును దేవుని ప్రభువా నా విన్నపాలు విను, నేను మొర్ర పెడుచున్నానైనా, నా ప్రార్థన విను ప్రభా, నా పక్షంగా నువ్వు జాలిపడునైనా, నీ కనుదృష్టితో నన్ను క్షమించినైనా, నా దోషములన్నీ క్షమించి నీ కృప చేత నాకు సంపూర్ణమైన విమోచన దొరికించు ప్రభు అని అడిగినట్లుగా మరి అడుగుదాం. మనము కూడా దావీదు అడిగినట్లుగా మనము కూడా అడుగుదాం. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.